అత్తల నుంచి అమ్మ అనటం మామూలు అయిపోయింది. అందుకని వెరైటీగా ఉంటుందని అంబే అంటున్నాను. ఏ అమ్మ గొంతు బాగాలేదా? నీది పెద్ద గంటసాల గొంతు, బాగోగులు ఒకటే తక్కువ. పట్టు. ఆగాదు, ఏమిటమ్మ ఇది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసులు అంటే వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా, నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా? పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లు కాకపోతే 100 ఇళ్ళు. అంబే ఇదిగో ముసలాయనా, ఓ దెబ్బ వేసుకున్నాను రా. ఓ పోవయ్యా, దెబ్బలే దేవసం లేదు. నీలాగా నాకేం పని లేదనుకున్నావా? ఎల్లవయ్యా సొంచు మొఖమాడా, నువ్వు లేకపోతే నాకేమన్నా ప్యాసింజర్లు కరువు అయిపోతారు అనుకున్నావా? అడుగో ఒరే ముళ్ళ పంది రా. వస్తానా? ఏంటన్నా? థ్యాంక్స్ అన్నా. ఏంట్రా నల్ల పెంకు నా పక్కన కూర్చున్నా? నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసన్నా, కనీసం నేను అడుక్కుంటున్నాను, నువ్వు అది కూడా చేయట్లేదు కదా. ఏంట్రోయ్ 10 కొంపల ఫుడ్ తినేసరికి గుండు బలిచిందా? కింద కూర్చో. ఒరే సేమ్ పంది అన్నా, సిల్లర ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? మోయ్ యాదవ పెన్సిల్ వేసామంటే నరుకుతా. తొందరరా, ఒక ఆట వేసుకుందాం. చేయి గొలగొల్లాడుతుంది. ఉండనా, ముందన్నం తినాలి, ఆలస్యం తింటే ఆరోగ్యం పాడైపోద్ది. ఏం కూరలరా? ఏముందిలే అన్న, చేపల పులుసు, చింతసూరు పప్పు, కోడిగుడ్ల ఫ్రై, 2 పచ్చళ్ళు. మీ ఇంట్లోంచి పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు. అదృష్టవంతులు. గొంతు సవరించి గట్టిగా అంబా అన్నారు. నా అదృష్టం నీకు పట్టుద్ది. అంటే నన్ను కూడా తుమ్మ ముద్దు. అమ్మా ఏంటన్నా? ఎవర్రా పిల్ల? సినిమా యాక్టర్లా ఉంది. మన ఊళ్ళో ఏమన్నా షూటింగ్ పెట్టారా? ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నా, తొలి చూపులోనే నా మనసే దోచేసుకున్నా. నువ్వమ్మా, నేను ఎవరు అనుకున్నాను. నేను కూడా ఏదేదో ఊహించుకున్నాను. ఎంగిలాకు ఏమ్మా, పరీక్షలు బాగా రాసావా? కళ్ళజోడు బలేగుందే. అమ్మ ఎక్కడ నాన్న? ఇంట్లో ఉందా? లేదు, మినిస్టర్ కదా, అప్పు కోసం అమెరికా వెళ్ళింది. అది ఎక్కడికి పోద్దమ్మా, వంటింటి అక్కడ పడి ఉంటుంది చూడు. అమ్మా అమ్మా. ఒరే మంకీ, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? అద్దరిపోతున్నావు అన్నా. అన్నా, ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. ఆగక్కడా. దండాలండయ్యా. మనం ఎవరనరా? ప్రెసిడెంట్ గారికి బావగారంటే. అంతేకాదు, కాబోయే మామగారిని కూడా. అంటే నీ బాస్కే బాస్ అన్నమాట. అట్లాంటి నా ముందు శ్రీకృష్ణదేవరాయ లెవెల్లో తలపాగా చుట్టుకుంటుంటావా? నీ గుండె చెరువా కట్టా, నడుగు కట్టా. అది మర్యాద. చచ్చద గట్ట కట్టుకు తిరుగు. ఎలా ఎట్టండి నాడు. దండాలయ్యా. నన్నమాయ్ ఎరా బలిసింత? అబ్బే లేదండి అయ్యా. లేకపోతే ప్రెసిడెంట్ కి బాబా ప్లస్ మామగారిని అయిన నా ముందే నడుముకి గుడ్డ కట్టుకు నిలబడతావా? తలకు చుట్టుగా. అది మర్యాద అంటే. నైట్ బెడ్ మీద కూడా ఎట్ట కట్టుకోబడుకోవాలి. ఇంకెళ్ళిపో. అలాగే నాయన. ఇప్పుడు రే బురద పంది అన్నాయ్, ఎలా ఉందిరా మన అజమాయిషి? కొత్త బొచ్చలు సద్దనంత కమ్మగా ఉందన్నాయ్. కరెక్ట్. కాకపోతే చిన్న మార్పు ఏంటి? నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. నీ లెవెల్ ని నేను ఎడల్పు చేస్తాను. పద పద పద. రే ఏంటాట తుమ్మమూతలో నిలబడి చూస్తావు? నిన్నే రా రారా. దండాలండి అయ్యా. ఈయనెవర్రా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారండి. అంటే
ఓసీగా తింతిరిగా ఎదవగాదుగా మీ అయ్యగారికి అయ్యగారు ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోసి పెట్టుకొని నిలబడతావా? ముందా గోసిప్రా ఇప్పో. ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? ఇప్రా ఇప్పో. వద్దురా, నువ్వు చూపించేది మర్యాద కదరా. నీకు తెలియదు ఉండనా? ఇప్రా ఇప్పో. ఐ, ఇప్పా. చీ, 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 చీ. ఛ, 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 ఛ. అది అది మర్యాద అంటే. రేయ్, ఇక మీదట ఈయన ఎక్కడ కనిపించినా ఇలాగే మర్యాద చూపించాలి. ఎలా ఎలా కుట్టానన్నా? అందమైన ఆడాళ్ళ అందాలు చూద్దాం కదా పొలం వస్తే పొద్దున్నే ఈ దిశమలు చూపిస్తా. ఏంటంటే ఇంకా ఏం చేయాలండి? చెరుకు మాకు అమ్ముతానని చెప్పి మా దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మకానికి పెడతారా? నేను ఇప్పుడు మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంది. అదేంటండి అట్లా అంటారు? మీ పేరు చెప్పాక మీ బాబు పోతరాజు గారు మా దగ్గర 10,000 పట్టుకెళ్ళింది. డబ్బు ముట్టిందని మీ చేతులతో రాసి ఇచ్చిన ఉత్తరం చూసుకోండి. కోటయ్య, మా బావ మిమ్మల్ని మోసం చేశాడు. మీ 10,000 సాయంత్రం పంపించేస్తాను, మీరు వెళ్ళండి. క్షమించండి అయ్యా, మీ బావ మోసం తెలియక మిమ్మల్ని ఏదో అనేసి. అయినా మీ బావ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మనం తెలిసిన వాళ్ళు కాబట్టి సరిపోయింది. అదే వేరే ఊరు అయితే పరువు పోతుంది. వస్తాం బాబు. వస్తా బాబు. వచ్చేసా. వదలండి బాబు, ఎవరైనా చూస్తే గొడవ అయిపోద్ది. అందుకే మనం రోజు కలిసిన స్థలం ఉంది కదా, ఏది తోట బావికాడ షెడ్డు. నువ్వు అక్కడ ఉండు, నేను వచ్చేస్తా. బోరింగ్ నీళ్ళకి స్నానం చేస్తే ఒళ్ళంతా గిలిగిలి అంటే నా ఎకరం నేల బోరింగ్ పంప్ సంగతి వేసేశారు. తెచ్చు మొఖమా, బోరింగ్ పంప్ రెడీ. నేల కోసమే ఎత్తుకుతున్నా. అన్నట్టు పట్నం నుంచి సిల్క్ చీర, చైనా హల్వా పట్టుకొచ్చా. తొందరగా రెడీ అవ్వ, కట్టుకుంది కానీ. రెడీ. సరిగ్గా టైం తెచ్చారా? ఏంటి రోడ్ ఎదిగే కొద్ది నా పోలికలు వచ్చేస్తున్నాయి. మొఖమా సరే, ఏంటి రెచ్చిపోతున్నా? ఇలా ఇలా పెడతారా? కొద్దిగా ఇది పట్టుకున్నా. విజయబాబు వచ్చేస్తున్నాడు. అమ్మో, మామూలుగా వచ్చేస్తాడు. ఇప్పుడు నా పరువు ఏమైపోతేమో. అసలు నా మీద కోపం ఎక్కువ. అమ్మో, మామూలుగా వచ్చేస్తాడు. అమ్మో అమ్మో. ఏంటయ్యా నువ్వు చేస్తుంది ఇక్కడ? పని బామ్మర్ది పని. పొద్దు నుంచి సింగిల్ టీ కూడా తాగకుండా ఒళ్ళు ఇరుచుకుని కష్టపడి మరి పొలానికి నీళ్ళు ఎడతానా. నేను బాగా పని చేస్తానా? బాగా పని చేస్తున్నావు. మరో పొలంలో నీళ్లు పక్కడి పొలంలోకి వదిలేసి చాలా బాగా పని చేస్తున్నావు. ఆ పొలం మంది కాదా? ఆ మాత్రం తెలిస్తే నీ బతుకు ఇలా ఎందుకు గడుస్తుంది? ముందు ఉత్తరానికి జవాబు చెప్పు. నా పేరున దొంగ ఉత్తరం రాసి ఆ కోట దగ్గర డబ్బు కొట్టేసింది ఎవరో? దొంగొత్తరమా? ఎదిటి దొంగొత్తరమే? ఎవరాదే ఎవరాదే? ఈ దొంగొత్తరం రాసినటువంటి ఎదవనాయాలు ఎవరు? నాకు కోపం రాకముందే చెప్పేయండి, లేకపోతే నా బామ్మర్దిని తగ్గ చేసిన తగ్గ కోరి ఎదవని సెంటర్ లో నిలబెట్టి ఆడమగా తేడా చూడకుండా చడుగుడు చడుగుడు. ఏయ్, నీ డ్రామా యాక్టింగ్ ఆపు. ఆపేసా. నాకు మొత్తం తెలిసిపోయింది. మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకో, లేదా పోలీసుల్ని పిలిచి వాళ్ళ లాఠీ కర్రలతో నిజం చెప్పించాల్సి వస్తుంది. ఆ మధ్యలో పోలీసు వాళ్ళు ఎందుకులే బామ్మర్ది, ఇది మన ఫ్యామిలీ వ్యవహారం. నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా. ఆ ఉత్తరం రాసి ఆ డబ్బు తీసుకుంది నేనే. ఆ డబ్బు ఆనా పైసలతో సహా ఎప్పుడో ఖర్చు పెట్టేశా. సిగ్గు లేకపోతే సరే, నువ్వు నీ కొడుకు కలిసి ఊళ్ళో నా పరువు తీస్తున్నారు. నా అక్కను కట్టబెట్టిన పాపానికి బట్టకి తిండికి నెలలా ఇస్తూనే ఉన్నాగా. నా సొమ్ము తిని నాకే ద్రోహం చేస్తారా? మీలాంటి విశ్వాసం లేని కుక్కల్ని ఏం చేసినా తప్పులేదు. బామ్మర్ది, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నేను మీ ఇంటికి అల్లుండే కాదు, రేపో మాపో నీ కాబోయే మామని. అది మర్చిపోయి ఓ రెచ్చిపోతున్నావు. ఎదవది 10,000 రూపాయల కోసం ఎంతమంది పనివాళ్ళ ముందు నా పరువు తీస్తావా? నా కూతురు నీ పెళ్ళం వద్దు కదా, ఆ పనిచి చూపిస్తా నా పవర్ ఏంటో. ఏంటని అడదొస్తున్నావా? తప్పగా ఏముందబ్బా ఇక్కడే పెట్టానే. అన్నా అన్నా, నా చూసావా? చెంపంజరాయలా, ఆ రోజు పొలంలో ఆడిదెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి ఎక్కువ వెళ్ళిపోయి చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా?
కోసేస్తాను రే. అబ్బా నా పాయింట్ నీకు అర్థం కాలేదన్నా. నా డ్రెస్ ఇందాకే ఇక్కడ పెట్టాను, ఇప్పుడేమో కనపడట్లేదు. డ్రస్సా? ఉమ్, అదేదో తెలియదు గానీ ఉమ్. అన్నం దీన్ని మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించిందిరా. తుడుచుకుని ఎక్కడ పెట్టానే? ఇదిగో. అబ్బా థ్యాంక్స్ అన్న. ఇదే నా డ్రెస్. అది నీ డ్రస్సా? నా గోసి. ఛీ, 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 ఛా, ఛీ, 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 ఛీ. నీ ఎవరే? దాంతో ఇందాక నేను మొహం కూడా తుడుచుకున్నా కదరా. అమ్మో, ఇల్లు. అమ్మో. రా లక్ష్మి. ఏ ఊర్రా దిగే ఎదవన్నారు ఎదవా? మీ అల్లుడు గారి మామగారై ఉంటాడు. తమ్ముడు ఒక నిమిషం ఉండండి. ఎవరు బాబు? మా అక్క. కలకాలం పిల్లా పాపలతో చల్లగా వర్తిందమ్మా. కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏమండే పెళ్ళాం గారు, గేది విరోధం దూర సొంతం అన్నట్టు నీ తమ్ముడు నీ కూతుని మోకాలతోదని నీ కాళ్ళకు మాత్రం దండం పెడతాడు. నువ్వేమో లక్ష్మీదేవిలా ఫీల్ అయిపోయి ఆడికి ఆశీర్వాదం ఇచ్చేస్తున్నావు. అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఇక రాళ్ళు ఆపుతావా? బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి తోడబుట్టిందనిగా దంపతులు ఆశీర్వదించాను. పెద్ద చెప్పొచ్చాడు. చీ, 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 చీ. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నీ కొడుకు అన్నంత మాత్రాన నేను ఓకే అంటానికి నా కూతురేమన్నా బజార్లో అమ్మే బొమ్మ అనుకుంటున్నావా? చూడత్తమ్మా, మర్యాదగా ఆస్తి మొత్తం నా పేరు రాసి ఈ చేతిలో పెట్టమను. ఈ చేతితో పెళ్లికి సిగ్నల్ ఇస్తా. ముందు ఆస్తి, తర్వాతే పెళ్లి. చాలే ఊరుకోవయ్యా. ఎంత చెడ్డ పిల్లని కన్నా సన్నాసివి కదా అని నీతో చెప్పా. నువ్వు కాదంటే ఆగిపోద్ది అనుకున్నావా? మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? పందిట్లో నిలబడి పెళ్లి చూస్తావు, లేకపోతే ఆడితో పాటు రోడ్డు మీద నిలబడాల్సిందే. నువ్వు పంతులు గారిని పిలవకపోతే ఏం ఆగిపోదు, నేను పిలుచుకుంటా. అన్నా, మీ అత్త గురించి ఊరందరికీ తెలుసు. నువ్వు అనవసరంగా కస్ బుస్ అన్నావు అనుకో, నీ పొజిషన్ నా పొజిషన్ అయిపోద్ది. కనీసం నాకు అడుక్కోవడానికి బొచ్చన్నా ఉంది, నీకు అది కూడా లేదు. ఇగో దీంతోనే బాగా ఆలోచించు. అమ్మా అమ్మా, చి, 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 చి. అమ్మో, నీ ఊర కుక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందిరా. అత్తమా, పెళ్లికి నా సైడ్ నుంచి ఓకే. పెళ్లి పత్రికలు గుద్దించు. చీ, 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 చీ. ఛా, 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 ఛా. అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాడిని. అయితే నీ లైఫ్ ఫినిష్. పేగులు మెళ్ళ